హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియోస్ చూస్తున్నారా? అలాగైతే మీకు ఏ వీడియో నచ్చిందో ఆ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ని మాకు అందించండి. మరి ఇవాల్టి వీడియోలో మెత్తగా దూదిలాగా ఉండేటువంటి వడల్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు శుభ్రం చేసుకున్నటువంటి మినపగుండ్లని వేసి సరిపడా వాటర్ని పోసుకొని 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నటువంటి మినపగుండ్లలో సరిపడా వాటర్ని పోసుకొని ఈ గిన్నెపై మూతని ఉంచి 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూసినట్లయితే మినపప్పు బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఈ మినపప్పులో ఉన్నటువంటి వాటర్ని అంతటిని వంపేసి తీసుకుందాము. ఈ విధంగా వాటర్ని అంతా వంపి తీసుకున్నటువంటి మినపగుండ్లని ఒక మిక్సీ జార్లోనికి వేసుకుందాము. మినపప్పు అంతటిని మిక్సీ జార్లోనికి వేసుకున్నాక మనం ఏ కప్పుతోటైతే మినపగుండ్లని తీసుకున్నామో అదే కప్పుతోటి కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే మీ కారానికి తగినట్టుగా 2 పచ్చిమిరపకాయలని తీసుకొని మధ్యకి తుంచి వేసుకోండి. శుభ్రం చేసినటువంటి 2 కరివేపాకు రెమ్మలని, అలాగే 1 ఇంచు అల్లాన్ని, 1/2 స్పూన్ జీలకర్రని వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 స్పూన్ సోడా ఉప్పుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పిండిని మెత్తగా రుబ్బుకోవాలండి. మనం మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ ఏమీ అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఆనియన్స్ని వేసాం కాబట్టి అందులోంచి వచ్చే వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ వేసుకున్నటువంటి పిండి బ్యాటర్ని మనం ఒక బౌల్లోనికి తీసుకుందాము. మనం ఈ మినపగుండ్లని మిక్సీ వేసేటప్పుడు మినపగుండ్లతో పాటు అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసి మిక్సీ వేసాం కదండి, అందువల్ల పిండి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వడల్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి వేడవనివ్వాలి. చేతులకు తడి చేసుకొని ఈ పిండి ముద్దని కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి మధ్యలో హోల్ పెట్టామంటే వడా షేప్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వడని వేడివేడి నూనెలో వేసుకుందాము. అదేవిధంగా ఒక్కొక్క వడని ప్రిపేర్ చేసుకుంటూ వేడి నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా వెడల్పాటి ప్యాన్ని మనం పెట్టుకోవటం వల్ల వడల్ని ఎక్కువగా వేసుకోవచ్చండి. అలాగే ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా వడలన్నిటిని వేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని వడల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు ఒకవైపు బాగా కాలాయి. ఇప్పుడు ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయినటువంటి వడల్ని మరొక వైపుకి టర్న్ చేసుకుందాము. ఈ వడలు మంచి కలర్లో బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసి ఒక గిన్నెలోనికి తీసుకుందాము. ఈ వడలనేవి పొంగడం కోసం మనం చిటికెడంత వంట సోడాని వేసుకొని మిక్సీ వేసుకున్నాం కదండి, అయినప్పటికీ ఈ వడలు ఆయిల్ అనేది అసలు పీల్చలేదు. అదే ఈ పిండిని మీరు మిక్సీలో కాకుండా గ్రైండర్లో గ్రైండ్ చేసుకునే పని అయితే వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదు. అలాగే మిగతా పిండితోటి కూడా మనం ఈ వడల్ని ప్రిపేర్ చేసుకుందాము. మామూలుగా మనం ఈ వడల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందు పిండిని గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్రని వేసుకొని ఆ తర్వాత మనం వడల్ని ప్రిపేర్ చేస్తామండి. కానీ ఇక్కడ నేను మినపప్పుతో పాటే ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర అలాగే పచ్చిమిర్చిని గ్రైండ్ చేయడం జరిగింది. ఈ విధంగా గ్రైండ్ చేయడం వల్ల వడలు చాలా టేస్టీగా వచ్చాయండి. ఈసారి వడల్ని ప్రిపేర్ చేసేటప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. అలానే కొంతమంది పిల్లలు మనం గారెల్లో, వడల్లో, బోండాలలో ఉల్లిపాయ ముక్కల్ని వేసి పెట్టామంటే వాళ్ళు తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్ని తీసి పక్కన పెడతారండి. అలాంటి పిల్లల కోసం మనం ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టామంటే ఉల్లిపాయ వేసినట్టు డౌటే వారికి రాకుండా వాళ్ళు శుభ్రంగా తింటారు. చూసారు కదండి, ఆయిల్ అనేది అసలు పీల్చకుండా మెత్తని దూదిలాంటి వడల్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.